పట్నా పైరేట్స్ పీకేఎల్ సీజన్ 12 లో వరుసగా 8 మ్యాచ్లు గెలిచింది. అయితే పట్నా పైరేట్స్ ఏమో కానీ ప్లే ఆఫ్స్ కు వస్తే పూనకాలు లోడింగ్. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? అయితే పట్నా పైరేట్స్ మొదట్లో చూసుకుంటే పర్దీప్ నర్వాల్, తర్వాత దేవాంగ్ దరాల్, ఇప్పుడు చూసుకుంటే అయాన్. అయితే పట్నా పైరేట్స్ కి ఈ ముగ్గురు ప్లేయర్స్ కూడా ప్లే ఆఫ్స్ లో మంచి రాణించారు. ఎస్పెషల్లీ పర్దీప్ చూసుకుంటే 3 సార్లు కప్ అందించాడు. అలాగే దేవాంగ్ చూసుకుంటే పేన్సియన్ లో రన్నర్ అప్. అయితే ఇప్పుడు అయాన్ చూసుకుంటే పట్నా పైరేట్స్ అసలు ప్లే ఆఫ్స్ వస్తుందా అనే డౌట్ ఉండే, కానీ ఇప్పుడు చూసుకుంటే ఎలిమినేటర్ 3 దాకా వెళ్ళింది. అయితే పట్నా అలాగే బెంగళూరు మ్యాచ్ లో పట్నా పైరేట్స్ ఒక మంచి విక్టరీ సాధించింది. ఎస్పెషల్లీ పట్నా చూసుకుంటే బెంగళూరుని ఎక్కడ కూడా కంబ్యాక్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు. అయితే బెంగళూరు చూసుకుంటే ప్లే ఆఫ్స్ కంటే ముందు వరుసగా 5 మ్యాచ్లు గెలిచింది. కానీ ఎప్పుడైతే బెంగళూరు బుల్స్ ప్లే ఆఫ్స్ వచ్చిందో పూర్తిగా ఫెయిల్ అయింది. బికాస్ వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేరు. అయితే దీనివల్ల ఏమర్థమైందంటే యంగ్ ప్లేయర్స్ ఒక మ్యాచ్ ని గెలిపించవచ్చు, బట్ ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ మాత్రం కప్పును గెలిపించవచ్చు. సో బెంగళూరు బుల్స్ చూసుకుంటే ప్లే ఆఫ్స్ కంటే ముందు మంచి రాణించింది. బట్ ప్లే ఆఫ్స్ లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో సో 2 మ్యాచ్లు ఓడిపోయింది. అయితే పట్నా పైరేట్స్ ఒకనొక సిచ్యువేషన్ లో మ్యాచ్ కంబ్యాక్ చేసింది. బెంగళూరు బుల్స్ రీడర్ శుభం ఒకటి రేడ్ లో 7 పాయింట్స్ సాధించాడు. సో అది కూడా పీకే లిస్ట్ లో ఇంతవరకు జరగలేదు. అయితే పీకే లిస్ట్ లో పర్దీప్ నర్వాల్ 8 పాయింట్స్ సాధించాడు. అది కూడా ఒక డిఫెండర్ అవుట్ అయిన తర్వాత ఆల్అౌట్ సాధించాడు. బట్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే ఆ టచ్ పాయింట్స్ అలాగే 1 బోనస్ పాయింట్, సో మొత్తం 7 పాయింట్ తీసుకొచ్చాడు. అది కూడా ఒకటే రెడ్ లో. అయితే ఆ రెడ్ తర్వాత మాత్రం బెంగళూరు బుల్స్ కంబ్యాక్ ఇచ్చింది. బట్ పట్నా పైరేట్స్ మాత్రం మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. అయితే ఆ కంబ్యాక్ తర్వాత మళ్ళీ బెంగళూరు బుల్స్ కి ఛాన్స్ ఇవ్వలేదు. సో పట్నా పైరేట్స్ ఆ మ్యాచ్ ని ఈజీగా గెలిచేశారు. అయితే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత పట్నా పైరేట్స్ టైటాన్స్ తో ఎలిమినేటర్ 3 ఆడుతుంది. సో ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే అటు పట్నా చూసుకుంటే వరుసగా 8 మ్యాచ్లు గెలిచేస్తుంది. ఇంకోవైపు టైటాన్స్ చూసుకుంటే వాళ్ళ ఫస్ట్ టైటిల్ కోసం చాలా కష్టపడుతున్నారు. సో ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు క్వాలిఫై 2 కి వెళ్తారు. అయితే రీసెంట్ గా ఈ 2 టీమ్స్ తలపడ్డప్పుడు తెలుగు టైటన్స్ ఒక మంచి విక్టరీ సాధించింది. టైటన్స్ 37 అలాగే పట్నా పైరేట్స్ 28. అయితే ఈ మ్యాచ్ లో చూసుకుంటే భరత్ కూడా ఫెయిల్ అయినా కూడా విజయ్ మాలిక్ మాత్రం మంచిగా రాణించాడు. అటు పట్నా చూసుకుంటే అయాన్ ఒక్కడే రాణించాడు. సో తెలుగు టైటన్స్ ఆ మ్యాచ్ అయితే కన్విన్సింగ్ గా గెలిచింది. అయితే ఈ 2 టీమ్స్ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే పట్నా పైరేట్స్ 5-5 గెలిచింది. అలాగే తెలుగు టైటన్స్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో కేవలం 3 మ్యాచెస్ గెలిచింది. పట్నా చూసుకుంటే మాత్రం మంచి ఫామ్ లో ఉన్నారు. అలాగే టైటన్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అలాగే ఈ 2 టీమ్స్ ఎటు స్టార్ట్ చూసుకుంటే టోటల్ 26 మ్యాచ్ జరిగితే పట్నా 13 మ్యాచ్లు గెలిస్తే టైటన్స్ 12 మ్యాచ్లు గెలిచింది. సో ఇందులో ఒక మ్యాచ్ ట్రై కూడా అయింది. అయితే పీకేఎల్ ఇష్యూ చూసుకుంటే 2 టీంలు కూడా సమానంగా ఉంది. కేవలం ఒకటే మ్యాచ్ పట్నా పైరేట్స్ ఎక్కువ గెలిచారు. అలాగే ఈ 2 టీమ్స్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే పట్నా పైరేట్స్ ఒక మ్యాచ్ గెలిస్తే టైటాన్స్ 2 మ్యాచ్లు గెలిచింది. సో లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే టైటాన్స్ ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచింది. అయితే తెలుగు టైటన్స్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే బెంగళూరు పైన మంచి విక్టరీ సాధించింది. మినీ క్వాలిఫైర్ లో తెలుగు టైటన్స్ ఫస్ట్ హాఫ్ లో వెనుకబడ్డా కూడా సెకండ్ హాఫ్ లో మాత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ లో చూసుకుంటే విజయ్ మాలిక్ అలాగే భరత్ కూడా. సో ఈ 2 ప్లేయర్స్ మాత్రం బ్రిలియంట్ గా ఆడారు. సో అందువల్లనే టైటన్స్ ఈ మ్యాచ్ ఈజీగా గెలిచేశారు. సో పట్నాతో మ్యాచ్ గెలవాలన్నా కూడా విజయ్ మాలిక్ అలాగే భరత్ కూడా. సో ఈ 2 ప్లేయర్స్ రాణిస్తేనే ఈ మ్యాచ్ ఈజీగా గెలుస్తారు. సో లేకపోతే టైటన్స్ కి చాలా కష్టం అవుతుంది. అలాగే పట్నాకి లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే బెంగళూరు బుల్స్ తో కన్విన్సింగ్ విక్టరీ సాధించారు. పట్నా చూసుకుంటే ఫస్ట్ మినిట్ నుంచి ఫుల్ డామినేట్ చేశారు. ఎస్పెషల్లీ అయాన్ మరొకటి సూపర్ 10 సాధించాడు. అయితే ఈ సూపర్ 10 తో పీకేఎల్ 12 లో నెంబర్ 1 లీడర్ గా నిలిచాడు. అయితే తెలుగు టైటన్స్ అలాగే పట్నా పైరేట్స్ మ్యాచ్ లో ప్రాబబుల్ స్టార్టింగ్ చూసుకుంటే ముందుగా పట్నా పైరేట్స్ అయాన్, అంకిత్, మిలాన్, దీపక్, నవదీప్, అంకిత్ అలాగే సాంకేత్. అయితే టైటన్స్ ప్రాబబుల్ స్టార్టింగ్ చూసుకుంటే విజయ్ మలిక్, భరతుడా, చేతన్ సావు, సాగర్, అజిత్, అంకిత్, శుభన్ షిండే. అయితే లాస్ట్ మ్యాచ్ లో సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా మార్పులు చేశారు. సో ఈ మ్యాచ్ లో కూడా సెకండ్ హాఫ్ లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ రైట్ కార్నర్ లో శుభన్ షిండే ని చేంజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డిఫెన్స్ చూసుకుంటే టూ మచ్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నాడు. అయితే ఈ 2 టీమ్స్ కీ ప్లేయర్ చూసుకుంటే ముందుగా పట్నా చూసుకుంటే అయాన్ అలాగే దీపక్. సో రేడింగ్ లో అయాన్, అలాగే టైటాన్ చూసుకుంటే వాళ్ళ రేడింగ్ బలం భరత్ అలాగే విజయ్. అయితే కీ బ్యాటిల్ చూసుకుంటే అయాన్ వర్సెస్ టైటాన్ డిఫెండర్స్. సో అయాన్ ఆపితే టైటాన్స్ దే మ్యాచ్, లేకపోతే టైటాన్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది.